నెల్లూరు రాక్స్ పేజ్కి స్వాగతం అండి. నెల్లూరు రాక్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం 3 ఇండిపెండెంట్ హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ చూస్తున్నాం. సేమ్ ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఈ హౌసెస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి హౌసెస్. 22 అంకనాస్ సైట్, 20 అంకనాస్ కన్స్ట్రక్షన్ అండి. చాలా స్పేషియస్గా ఇచ్చారు బిల్డర్ మహేష్ గారు. చాలా బాగా చేసినారు హౌసెస్ మాత్రం. మీకు ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటుంది. గ్రౌండ్ వాటర్ ఇస్ వెరీ గుడ్ అండి, స్వీట్గా ఉంటాయి వాటర్ కూడా. డైరెక్ట్గా మీరు తాగొచ్చు, క్యాన్స్ కూడా అవసరం ఉండదు. ఒక హౌస్ ఆల్రెడీ ఫస్ట్ హౌస్ సేల్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ 2 హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ బ్లూ కలర్ వేసిన హౌస్కి లోపలికి వెళ్తున్నాము. ఒకసారి హౌస్ విజిట్ చేద్దాము. 22 అంకనాస్ సైట్, 20 అంకనాస్ కన్స్ట్రక్షన్ అండి. గేట్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. మనం ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా చూద్దాం ఒకసారి. ఈ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. హౌస్ కూడా పైన సీలింగ్ కూడా బాగా ఇచ్చున్నారు. కార్ పార్కింగ్ ఏరియా చాలా బాగుంటుందండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా పెట్టారు. ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. కార్ పార్కింగ్ ఏరియా కూడా టైల్స్ కూడా చాలా బాగుంటాయి. బయట అవుట్ సైడ్ సపరేట్ బాత్రూమ్ ఇచ్చినారు. బయట సపరేట్ బాత్రూమ్ అది. పైకి వెళ్ళడానికి ఇవి స్టెప్స్. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుదామండి. ఒకసారి మెయిన్ డోర్ చూడండి. మెయిన్ డోర్ కూడా మొత్తం రోజ్ టేక్తో చేశారు. టేక్ కూడా చాలా బాగుంటుంది. పాలిష్ ఆల్రెడీ చాలా బాగా డిజైన్ నీట్గా ఇచ్చినారు. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్దామండి. హాల్ చాలా బాగుంటుందండి. చాలా పెద్ద స్పేషియస్గా ఉంటుంది హాల్ కూడా. ఇప్పుడు మనం టీవీ లాన్ చూస్తున్నామండి. టీవీ లాన్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చున్నారు. మీకు 50 ఇంచెస్ టీవీ కూడా అక్కడ పడుతుంది. వుడ్ వర్క్ మీరు చేయించుకోవాలండి. ఇక్కడ ఏ హౌసెస్కి వుడ్ వర్క్ ఉండదు. వుడ్ వర్క్ సపరేట్గా చేయించుకోవాల్సింది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు. మార్బుల్ వచ్చి కూడా మనకి వైట్ మార్బుల్ ఇచ్చినారు, రాజస్థాన్ మార్బుల్. ఒక్కొక్కటి 10 అడుగుల సైజులో ఉంటుందండి. ఎక్కడ కటింగ్స్ ఉండవు. మీకు మార్బుల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది డిజైన్ అండి. గ్రీన్ అనేది డిజైన్, సపరేట్ డిజైన్ లాగా వేసినారు. మీరు అది చూసి మళ్ళీ మరకలనుకుంటారేమో, అది సపరేట్ డిజైన్ అది. అంటే ఆకు టైప్లో డిజైన్ ఇచ్చినారు. ఇదంతా వచ్చేసి సపరేట్గా మనకి మొత్తం సపరేట్ పొయ్యితో చేస్తున్నారు. కిటికీలు వుడ్ అయితే కాదు. అది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చాలా బాగుంటుంది. ఏరియా కూడా ఈస్ట్ ఫేసింగ్, గాలి కూడా చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ పిల్లలు ఆడుకునేటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దేవుడి రూమ్ చూస్తున్నామండి. దేవుడి రూమ్ కూడా బాగా ఇస్తున్నారు. స్పేషియస్గా ఉంటుంది దేవుడి రూమ్ కూడా. ప్రతిదానికి వుడ్ వర్క్ అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే చేయించుకోవాలి. 22 అంకనాస్ సైట్ అండి. 20 అంకనాస్ కన్స్ట్రక్షన్ వస్తుంది. నచ్చి ఓకే అయితే మాత్రం నెల్లూరు రాక్స్ పేజ్లో మా ఫోన్ నెంబర్ ఇస్తారు. మీరు మాకు కాల్ చేయొచ్చు, మేము చూపిస్తాం. ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా నీట్గా చాలా బాగా ఇచ్చినారు. హాల్ అంతా కిచెన్ మొత్తం చాలా బాగుంటుంది. సింపుల్ సూపర్గా ఇచ్చినారు. మీకు వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓపెన్ కిచెన్ అండి ఇది. డైనింగ్ ఏరియా సపరేట్గా అటాచ్డ్గానే ఇచ్చినారు దీనికి కూడా. ఇటు వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది. పైన సీలింగ్ కూడా బాగా ఇచ్చినారు డైనింగ్ ఏరియాకి. మీరు ఏదైనా పార్టీషన్ పెట్టుకొని చేసుకోవచ్చు సపరేట్గా డైనింగ్ ఏరియా. ఇదంతా కబోర్డ్స్ డైనింగ్ ఏరియాలో. మీరు గ్లాసెస్ ఏమైనా పెట్టుకోవాలని కూడా చేసుకోవచ్చు గ్లాస్తో. ఇప్పుడు మనం మెయిన్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదండి. పద్నాలుగు సైట్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చినారు. సీలింగ్ కూడా చాలా బాగుంటుంది. కబోర్డ్ కూడా బాగా ఇచ్చినారు. ఏదైనా వుడ్ వర్క్ చేసుకోవాల్సిందేనండి ఇక్కడ.
బాత్రూమ్ చూద్దాం ఒకసారి. బాత్రూమ్ టైల్స్ కూడా బాగుంటుంది మీకు డిజైన్. ఒకసారి మనం ఫాల్ సీలింగ్ చూద్దామండి. ఒకసారి ఇల్లు మొత్తం ఫాల్ సీలింగ్ చాలా బాగా ఇచ్చినారు. ఇది డైనింగ్ హాల్ అండి, మీరు చూసేది డైనింగ్ హాల్ సీలింగ్. ఇప్పుడు ఇచ్చి మెయిన్ హాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ చాలా ఇంటీరియర్ బాగా ఇచ్చినాడు. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం. ఒకసారి సెకండ్ బెడ్రూమ్ ఎలా ఇచ్చినారో ఒకసారి చూద్దాము. ఈస్ట్ ఫేసింగ్ అండి హౌస్. మన దగ్గర ఉండే హౌసెస్ ఎక్కువ ఈస్ట్ ఫేసింగే ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చినారు వాల్కి. పైన వచ్చేసి మీరు స్టోర్గా ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా మీరు పైన పెట్టుకోవచ్చు. లోపల సపరేట్గా డిజైన్ ఇచ్చినారు. చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ కూడా. ఇది 14x12 అండి సైజు. సపరేట్గా కబోర్డ్స్ మొత్తం వుడ్ వర్క్ ఇక్కడ ఎవరు తీసుకున్నారో వాళ్ళే చేయించుకోవాలి. వాషింగ్ రూమ్ అనేది వాష్రూమ్కి సపరేట్గా ఇచ్చినారు. ఇది ఒక బాత్రూమ్. ఫైనల్ బడ్జెట్ వచ్చేసి ఇది 47 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఏమీ లేదు. మీరు ఓకే వచ్చి చూసుకొని మాట్లాడుకుందాం అంటే ఒకసారి మాట్లాడదాము. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 22 acres సైట్, 20 acres కన్స్ట్రక్షన్ అండి. ఫైనల్ ప్రైస్ వచ్చి 47 lakhs చెప్తున్నారు. మీకు ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ కావాలన్నా కూడా మా దగ్గర ఉంది, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. నెల్లూరు రాక్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి వెంటనే. ఎందుకంటే మనకి ఇలాంటి హౌసెస్ అప్డేట్స్ కానీ మన నెల్లూరుకి సంబంధించిన హౌసెస్ కానీ సపరేట్గా వస్తుంటాయి. ఫైనల్ పైకి వెళ్దామండి. ఒకసారి మనం కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు ఇక్కడ బయట. ఒకసారి పైకి వెళ్దాం. మార్పులో ఇది గ్రానైట్ అండి, బ్లాక్ గ్రానైట్ ఇచ్చినారు. గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటాయండి ఇక్కడ. మీకు వాటర్ ప్రాబ్లమే ఉండదు. మనం ఇల్లు తీసుకునేటప్పుడు వాటర్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. వాటర్ సూపర్గా ఉంటుంది ఇక్కడ. చాలా హ్యాపీగా ఉంటుంది. వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది మీకు. ఈస్ట్ ఫేసింగ్ ఆపోజిట్లో కూడా చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అండి. 47 lakhs హౌస్ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెల్లూరు రాక్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో మన ఇదంతా తార్ రోడ్ కూడా వస్తుందండి. మనకి తార్ రోడ్ వేస్తారు. సో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వేయలేదు. చాలా బాగుంటుంది. గాలి కూడా చాలా బాగా వస్తుంది. ప్రశాంతంగా ఉంటుందండి. పిల్లలు ఆడుకునేదానికి కూడా